నెల్లూరు రూరల్ గాంధీనగర్ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని తాము ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఇప్పటికీ సమస్య పరిష్కారం అవ్వలేదని 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ సత్తార్ తెలిపారు. ఆయన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎక్కువ శాతం పేద ప్రజలు నివసిస్తున్నారని, వారు ఉదయం పనులకు వెళ్తే సాయంత్రం వచ్చే పరిస్థితి అని, వారికి సకాలంలో త్రాగునీరు అందించడంలో నగర పాలక సంస్థ సిబ్బంది విఫలమవుతున్నారని, అధికారులు దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఈ మధ్య గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో నీటి సమస్య గురించి అధికారులకు అనేక సార్లు చెప్పాము. అధికారులు తమ యొక్క పర్యటనలో కూడా అది గమనించారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా నీటి సమస్య అనేది పరిష్కరించలేకపోతున్నారు. ఈ గాంధీనగర్ ప్రాంత ట్యాంక్ నుండి రోజుకి 24 ప్రాంతాలకి నీళ్లు ఇవ్వాలి. అలాంటి ట్యాంకు ఒకరోజు 3 ప్రాంతాలకి, ఒకరోజు 4 ప్రాంతాలకి, ఒకరోజు 5 ప్రాంతాలకి అలా ఇస్తుంటే ఇవ్వనటువంటి వాళ్ళకి మళ్ళీ నీళ్ళు ఇవ్వడంలో కొంత జాప్యం వల్ల, మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సిన కారణం వల్ల సకాలంలో నీళ్లు ఏ రోజు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఏ నీళ్లు వస్తాయి, ఏ సమయాన్ని నీళ్లు వస్తాయి అనేటటువంటి ఒక భరోసా ఇవ్వలేని కారణంగా మేము ప్రజల దగ్గర నానా ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలు ఉదయాన్నే మా ప్రాంతంలో కూలీనాలకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు 6-7 గంటలప్పుడు గతంలో నీళ్లు వచ్చేవి. ఆ నీళ్లు పట్టుకొని వాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 1 గంటకు వస్తాయా, 2 గంటలకు వస్తాయా, ఈరోజు వస్తాయా రావా, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పనులు పోవాలన్నా నీళ్లు పట్టుకోవాలా. నీళ్ళు లేకపోతే ఇంట్లో పనులు జరగవు, పనులు పోకపోతే కుటుంబం జరగదు. ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఈరోజు కమిషనర్ గారు చెప్పాము. ఈ సమస్యని వారు ఇది సమస్య అంతా ABC అనేటటువంటి ఈ ఏ మ్యాన్, బి మ్యాన్, సి మ్యాన్ అని మన ఇరగాలమ్మ సంఘం దగ్గర ఉండేటటువంటి ఆపరేటింగ్ సిస్టంలో జరుగుతున్నటువంటి లోపాలు, మోసాలు. దాన్ని మీరు సరి చేయకపోతే ఈ నీళ్ళ సమస్య ఎప్పటికీ మీరు సరి చేయలేరు. కాబట్టి అధికారుల దృష్టి తీసుకొస్తున్నాం. మీరు ఒక వారం లోపల ఈ సమస్యను పరిష్కరించకపోతే ఏరియా మొత్తం ఇక్కడికి వచ్చేసి ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ సమస్యను పరిష్కరించడానికి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.